బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 123. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగాలనే లేచిన వెంటనే పనులు అయితే పనులు తోమేసుకొని మొహం అయితే కడిగేసుకున్న దాని తర్వాత సీదా జిమ్ టీషర్టు జిమ్ ప్యాంట్ అయితే వేసేసుకున్నా. ఇంత సెంట్ అయితే కొట్టేసుకున్నా. ఇక అక్కడ నుంచి సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఎటువంటి ప్రీ వర్కౌట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి స్టమక్ వర్కౌట్. మళ్ళీ చేస్తుంటే తిన్నది ఏడగక్కుతానేమో అని చెప్పేసి భయంతో ఎటువంటి ప్రీ వర్కౌట్ కానీ బనానా కానీ ఏం తినకుండానే వెళ్ళిపోయినా. ఇక పోయిన వెంటనే వామప్ అయితే స్టార్ట్ చేసేసిన. ఒక 15 పుషప్లు అయితే కొట్టేసిన. వర్కౌట్ ఏదైనా కానీ 15 పుషప్లు అయితే మ్యాండేటరీ. ఇక లెగ్ రేసెస్తో అయితే స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఒక 1 మినిట్ అయితే ప్లాంక్ వేసిన. ఈ పుట్ట పెరగడమే కానీ తగ్గడం అయితే అస్సలు అయితే లేదు. పుట్ట పెంచడం ఈజీ, తగ్గించడమే చాలా కష్టం. ఎంత ఏమనుకున్నా కానీ సరే అస్సలు కానే కాదు ఇది. ఇక బాగా కష్టపడి ఒక గంటన్నర సేపు అయితే, గంటన్నర కాదు కానీ ఒక 40 నిమిషాల సేపు అయితే స్టమక్ వర్కౌట్ అయితే చేసేసిన. మౌంటైన్ క్లైంబర్స్, క్రంచెస్, హ్యాంగింగ్ లెగ్ రేసెస్, ఇట్లా స్టమక్ కి సంబంధించిన వర్కౌట్లు అన్నీ అయితే చేసేసుకొని సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఎండకు చాలా ఆగమైన, వర్కౌట్ కూడా చాలా గట్టిగా చేసేసిన. కడుపు నొస్తుందని చెప్పేసి కొంతసేపు అయితే వండుకొని సాయంత్రం అయితే లేచిన. ఇక అక్కడ నుంచి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. అతనికి ఒక చేపనైతే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఆ చేపనైతే కొనుక్కొని గిఫ్ట్ ఇవ్వడానికైతే వెళ్ళిపోయినా. ఇక చేపను చూసి అయితే ఫుల్ ఖుషి అయ్యిండు. ఇక నేను చెప్పిన ఈ చేప పెద్దగా వండుకొని తిందామని చెప్పేసి. సో ఈరోజు ఇంత రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి. మీ దోస్తులకు 10 మందికి అయితే షేర్ చేయండి. రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్. తిని వండుకోండి అందరూ.